सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. మొట్టమొదటి అధ్యాయం ఏంటంటే పునాది, భూమిక. కాబట్టి భగవద్గీత గురించి మనం ప్రారంభిస్తూ మొట్టమొదటి శ్లోకం, మొట్టమొదటిది మనం చూస్తాం. దీంట్లో ఒక ధ్యాన శ్లోకం ఉంది, నాతో పాటు చెప్పండి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇది భగవద్గీతని ప్రారంభించే ముందు మొట్టమొదటి ధ్యానం. అంటే నారాయణం నమస్కృత్య అంటే నారాయణుణ్ణి నమస్కరించాను. ఎవరు నారాయణ? ఎవరు అనంటే ఎవరి వల్ల అయితే ఈ గీత నేను వినబోతున్నానో, ఎవరైతే ఈ గీతను నాకు వినిపించారో అతనే నారాయణుడు. నారాయణం నమస్కృత్య ఆ పరమాత్మ. నరం చైవ నరోత్తమం. నరం చైవ నరోత్తమం. చూడండి, నరుడు మరియు నరోత్తముడు. బాగా చూడండి పదం ఎందుకు వాడారో. అర్జునుడు నరుడే, కానీ నరోత్తముడు. ఎందుకు? ఎందుకనంటే అర్జునుడి యొక్క అధికారిత్వం ఇక్కడే బయటపడుతుంది. అతను బాగా ఆలోచించండి, మనందరి అదృష్టమో మనందరి సౌభాగ్యమో తెలియదు, కానీ అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరూ కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఈ యుద్ధరంగానికి కావాల్సిన సమాయత్తం చేసుకుంటున్నప్పుడు కృష్ణుడు పడుకుని ఉంటే అర్జునుడు వెళ్ళి పాదాల దగ్గర కూర్చుంటాడు. దుర్యోధనుడు ముందు వస్తాడు, వాడు వీడి కాళ్ళ దగ్గర నేను కూర్చోవడం ఏంటి, వీడి యూజ్లెస్ ఫెలో, ఏహో మనకు కర్మగాలు వచ్చాను తప్ప వీడి కాళ్ళ దగ్గర నేను ఎందుకు కూర్చోవాలనుకున్నాడు. తల దగ్గర కూర్చున్నాడు హాయిగా జంబంగా. కానీ అర్జునుడు మాత్రం అలా అనుకోలేదు. పరమాత్మ పాదాల దగ్గర కూర్చొని వినయంగా కూర్చున్నాడు, నతమస్తకుడే కూర్చున్నాడు, కృతాంజలి. అయితే కృష్ణుడు వెంటనే కళ్ళు తెరిచి చూశాడు. కృష్ణుడు అన్నాడు, ఒరే ఇద్దరు వచ్చారా, అయితే ఒక పని చేస్తాం, ఇద్దరికి చాయిస్, ఫస్ట్ చాయిస్ ఇవ్వలేం కదా, కాబట్టి చాయిస్ ఒకళ్ళకి ఇస్తాను. ఎవరికి ఇస్తా అంటే, ముందు నేను కళ్ళు తెరిచినప్పుడు ఎవరి మీద అయితే నా దృష్టి పడిందో వాళ్ళకి నా చాయిస్ ఇస్తాను అని. చాయిస్ అంటే ఏమిటనంటే, నా దగ్గర ఉండేటువంటి యదుకుల సైన్యం అంతా ఒకవైపు ఉంటుంది. పదాతి వర్గం కానీ, రథాలు కానీ, గుర్రాలు కానీ, ఉష్ట్రాలు కానీ, ఏనుగులు కానీ, ఆయుధాలు కానీ, సాంగాలు కానీ అన్నీ ఒకవైపు ఉంటుంది. నేను ఒక్కడనే ఒకవైపు ఉంటాను. అయ్య బాబు, దుర్యోధనునికి అప్పుడే పల్స్ రేటు పెరిగిపోయింది. కృష్ణుడు చాలా న్యూట్రల్గా ఉన్నాడు. ఇంకా చెప్పు, ఇంకేంటి? అయితే ఒక షరత్ ఏంటంటే, నేను ఉండే వర్గం ఏదైతే ఉంటుందో నేను దేనికి ఉపయోగపడను, నేను ఏమీ చేయను. ఇప్పుడు ఇంక దుర్యోధనుడికి ఇంకా రేటు పెరిగిపోయింది. ఇదేంటిది? పోనీ ఇప్పుడు అసలే ఫుడ్ స్కేర్సిటీ వార్ సీజన్లో వీడు ఏం చేయడటో వచ్చి మనకెందుకు, వీడికి తిండి పెట్టి మేపాలి మనం. మళ్ళీ రెండోది, కృష్ణుడు అంటే సామాన్యుడు, వీడికి సపరేట్ టెంట్ ఒకటి ఇవ్వాలి, వీడికి హోస్టింగ్ చేయాలి, వీడికి ఏర్పాట్లు, గెస్ట్ హౌస్, రూమ్స్, దాంట్లో దాసదాసీలు, ఏమీ చెయ్యడు, వీడికి ఎన్ని ఏర్పాటు చేయాలి, ఎందుకు మనకి కర్మ. అర్జునుడు అవన్నీ పట్టుకుపోతాడని డిసైడ్ అయిపోయాడు దుర్యోధనుడు. చూడండి ఎంత యద్భావం భవతి. వాటి తర్వాత నమ్మాడా లేదు, మన వైపు ఉన్నాడా, ఎల్లుండి జారిపోతాడా, తర్వాత పోతాడా, ఇన్ని పక్కన పెట్టండి, ముందు వచ్చి వేసేయాలి మనకు, అంతే. అదే కోరుకుంటాడు వాడు, మనవాడా కాదా అని. కానీ ఇక్కడ అర్జునుడికి ఆవగించంత కూడా బుర్రలేదు. దుర్యోధనుడు చూస్తున్నాడు, ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. అర్జునుడు అదే కోరుకుంటాడు, మొత్తం అందరినీ కోరుకుంటాడు అనుకున్నాడు. అర్జునుడు నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా, నిష్కర్షగా, అసలు తడువుకోకుండా, కృష్ణ చాయిస్ లేదు, నువ్వే నాకు కావాలన్నాడు. దుర్యోధనుడు వెంటనే బయటపడిపోతాడు. అర్జున, అయ్య బాబోయ్, కృష్ణుడు నువ్వు తీసేసుకున్నావా? అబ్బబ్బబ్బబ్బా అనుకుని లోపల, వీడంత వెర్రిపప్పు ఇంకొకటి ఉండడు లోకంలో. ఏవైనా అసలు వీడు ఏం చేయడు, వీడు ఎందుకు, అదే తగలడిపోవడానికి ఎన్ని సోపానాలే అని లోపల అనుకున్నాడు అనమాట. అందుకనే దరిద్రం పట్టిన వాడికి దురదృష్టం పట్టడం అంటే ఇదేనేమో. అసలే దరిద్రుడు, వీడికి దురదృష్టం ఒకటి. ఏముంది ఊడిపోవడానికి? ఇంకా అదృష్టవంతుడికి దురదృష్టం పడితే ఏమన్నా ఊడిపోతుంది, దరిద్రుడికి దురదృష్టం పడితే ఏంటి, ఇంకా మహాభాగ్యమే. ఏముంది ఊడిపోవడానికి? ఏమీ లేదు, వాడు పోవడమే అంతే. ఇంకా ఇప్పుడు వీళ్ళకి ఏమీ లేదు, వనవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారు, చిక్కి శల్యమైపోయి ఉన్నారు వీళ్ళు. తిండి సరిగ్గా తినలేదు, వీడికి బుర్ర కూడా సరిగ్గా పనిచేయట్లేదేమో, అదే కోరుకున్నాడు కావాలని.
కానీ గుర్తించండి, అంత ప్రకృతిని పక్కన పెట్టాడు అర్జునుడు, నాకు పరమాత్ముడే కావాలన్నాడు. అందుకనే హీఈస్ నర, హీఈస్ నాట్ ఓన్లీ నర, నరం చైవ నరోత్తమం. అంటే ఒక మనిషి ఏదైతే ఊహిస్తాడో అలాగ ఊహించేటువంటి మానవ జన్మను పొంది ఉన్న అర్జునుడు అలాగనే ఊహించకుండా ఉత్తమమైనటువంటి దాన్ని ఊహించాడు, ఉత్తమమైన దాన్ని కోరుకున్నాడు. దట్స్ వై అర్జున ఈజ్ ఉత్తమ అధికారి. దట్స్ ఇట్. ఇంకేం అధికారిత్వం అక్కర్లేదు. నిజంగా ఆలోచించండి, ఒకవేళ కనుక అర్జునుడు రివర్స్లో కనుక కోరుకుని ఉంటే, కృష్ణుడు అక్కడికి వెళ్ళింటే భగవద్గీత వద్దున మనకు రాదు. అందుకని ఈరోజు మనందరం భగవద్గీత వింటున్నాము అని అంటే నారాయణుడు చాలా గొప్పవాడు. అంటే దేవుడు గొప్ప ఎవడండి, దేవుడు గొప్ప అని మనం చెప్పాలా? ఉండేదే అది, ఉండేదే సత్యం అది. కాబట్టి నారాయణుడిని మనమేం అనక్కర్లేదు. నరం చైవ నరోత్తమం, మన ఫస్ట్ నమస్కారం నారాయణుడికి పెడుతూ ప్యారల్గా అర్జునుడికి కూడా పెట్టాలి. ఎందుకని నాయన నువ్వు కోరుకున్నావు వాడిని, కాబట్టి వాడి వల్ల వచ్చిన గీత నువ్వు నిమిత్త మాత్రుడే మా అందరికి అందించావని అర్జునుడికి పెట్టాలి. అందుకనే భగవద్గీత కూడా కృతజ్ఞతకి నిదర్శనంగా ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతి మతి మమ అనింది. లేకపోతే అర్జునుడు ఉంటే ఏమిటండి, కృష్ణుడు ఉంటే చాలదా, ఇంకా అర్జునుడు ఎందుకు? కాదు, అర్జునుడి యొక్క అర్హత, అధికారిత్వం, జిజ్ఞాస, వాడిలో ఉండేటువంటి పరిణితి, పరిపక్వత, ఇవన్నీ ఒక సాధకుడికి కావాలి. నిజంగా చూడండి, అన్ని కష్టాల్లో ఉన్న అర్జునుడు తను దానివైపు మగ్గు చూపలేదు. నిర్వివాదంగా, నిస్సంకోచంగా, ఏ రకమైనటువంటి వేరే పక్షపాత భావన లేకుండా, రెండో పక్షం లేకుండా నిష్పక్షపాతంగా కృష్ణుడిని కోరుకున్నాడు, నాకు నువ్వే కావాలని. అందుకనే దేవీం సరస్వతీం వ్యాసం అంటే వీళ్ళిద్దరి సంవాదాన్ని ఇప్పుడు ఆంజనేయ స్వామిని భగవద్గీత రాయలేదు, ఆయన విన్నారు, ఆయన భగవద్గీతను తీసుకురాలేదు. సంజయుడు విన్నాడు, ఆయన తేలేదు. అర్జునుడు విన్నాడు, ఆయన తేలేదు. కానీ ఇది ఎవరు? వ్యాసుడే మనకు పట్టుకొచ్చాడు. ఎందుకు వ్యాసుడు పట్టుకొచ్చాడంటే వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం, వ్యాసుడికే అర్హత ఉంది, ఇంకెవ్వరికీ లేదు. ఎందుకని? పరమాత్మ హృదయాన్ని యథాతథంగా ఆవిష్కరించేవాడు వ్యాసుడు. ఎందుకని? మనకు విష్ణు సహస్రనామంలో వ్యాసుడు గురించి చెప్తుంది. ఎందుకు వ్యాసుడు అంత ఔన్నత్యంతో ప్రకాశిస్తున్నాడంటే అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదేక రూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. వ్యాసుడి యొక్క లక్షణం అవికారాయ, ఏ వికారాలకి లోను కానటువంటి దివ్యమైనటువంటి మూర్తి. నిత్యాయ, బాగా చూడండి, నిత్యము ప్రకాశించే అఖండ చైతన్యము. శుద్ధాయ అంటే ఏ చైతన్యమే ప్రకాశిస్తున్నాడో అంతకంటే పవిత్రత ఏది లేదు. అవికారాయ నిత్యాయ శుద్ధాయ పరమాత్మనే. అందుకనే వ్యాసో నారాయణో హరిహి. నారాయణుడు రెండు రూపాలతో కనుక ఈ లోకంలోకి వస్తే అది ఒకటి కృష్ణుడు, రెండు వ్యాసుడు అక్కడ. కాబట్టి రెండు రూపాలతో వచ్చి సంచరిస్తున్నారు. ట్విన్స్ అన్నమాట ఒక రకంగా, దే ఆర్ ట్విన్స్. అందుకనే ఆ వేదవ్యాస మహర్షి మనకి భగవద్గీతను తీసుకొచ్చారు. ఎలాంటి వ్యక్తి? అందుకనే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్ర నేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. వ్యాసుడి గురించి చాలా అద్భుతంగా చెప్తారనమాట. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. వ్యాసుడి బుద్ధికి విశాలత్వం అంటే పరిధి లేనటువంటి బుద్ధి అని, అంటే అనంతమైనటువంటి ఈ వాంగ్మయాలని గుర్తించడానికి లోకంలో ఏదైనా ఒక బుద్ధి పుట్టింది అని అంటే, బుద్ధి మామూలుగా పరిమితం కదా, బుద్ధి అంటేనే పరిమితం అయిపోతుంది కదా, అంతేనా కదా? దానికి ఒక పరిధి ఉంటుంది. కానీ అనంతమైన వాంగ్మయాలని ఈ లోకంలో అన్నిటినీ సంస్కరించి స్థాపించాలి అని అంటే బుద్ధి పరిమితమై ఉంటుంది, దానివల్ల జరగదు. కాబట్టి అనంతమై ఉన్నటువంటి ఆ పరమాత్ముడే ఒక రూపంతో రావాలి. వాడి బుద్ధి బయటికి కనిపించేది పరిమితంగా ఉన్నా వాడిలో ఉండేటువంటి ఆ జ్ఞానం అనంతమై ఉండాలి, అఖండమై ఉండాలి. అది ఎవరి వల్ల సాధ్యము అనుకుంటే ఆ పరమాత్ముడే వ్యాసుడి రూపంలో వచ్చాడు ఈ లోకానికి.
అందుకనే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. అందుకనే విశాలమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నవాడు, అంటే విశాలం అంటే అనంతమైన బుద్ధి అనే కాదు, త్రికాలదర్శి అంటే ఈ వేదాలని, శాస్త్రాలని, ఉపనిషత్తులని, గీతని అన్నింటినీ తీసుకొచ్చినటువంటి వ్యాసుడు, బయటికి సంస్కరించిన వ్యాసుడు, ప్రతిష్టాపన చేసిన వ్యాసుడు దృష్టితో దర్శించాడు. అరే ఆగామి రోజుల్లో ఈ శాస్త్రము, ఈ వేదము, ఈ గీత, ఈ ఉపనిషత్తులు, ఈ సిద్ధాంతము కనుమరుగవుతాయి. బికాస్ అధికారి లోపం వల్ల, అర్హత లోపం వల్ల వ్యక్తులు బహిర్ముఖులవుతారు, బాహ్య ప్రవృత్తి కలిగిన వాళ్ళు అవుతారు. కేవలం కంటికి కనపడిందే దాన్నే సత్యం అనుకుని దానితోనే ముడిపెట్టుకుని బ్రతికేటువంటి భౌతికవాదులు అవుతారు. వీళ్ళకి ఏం చేయాలి అని ఆలోచించాడు. ఆ సత్యాన్నే భౌతికంగా ఆవిష్కరించేటువంటి పురాణాల రూపంలోకి మన దగ్గరికి తీసుకొచ్చాడు. కాబట్టి మనం భౌతికతని అంగీకరిస్తాం. కాబట్టి భగవంతుడికి కూడా భౌతికతనిచ్చాడు వ్యాసుడు. భౌతికం కాదు పరమాత్మ, బౌద్ధికం, బుద్ధితో గ్రహించగలిగేది పరమాత్మ, అంతేకాని భౌతిక వస్తువు కాదు పరమాత్మ. బికాజ్ ఇట్ ఈస్ పెరిషబుల్. నేను ఈరోజు ఒక మహాగణపతిని పసుపులో ఆవాహన చేశానంటే ఎన్ని రోజులు ఉంటుంది? రేపటికి ఎండిపోతుంది. 3వ రోజుకి పగుళ్ళు వస్తాయి, 4వ రోజు విరిగిపోతుంది. ఓ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో కృష్ణుడిని అనుకుంటే అది కొన్ని రోజుల తర్వాత దట్ విల్ పెరిషబుల్, దట్ ఈస్ పెరిషబుల్, దట్ విల్ పెరిష్. లేదు ఒక పంచలోహ విగ్రహం పెట్టుకున్న ఏదో రోజు ముక్క ఊడుతుంది, కిలం పడుతుంది, రోజు తోమాలి. ఒక రాయితో చెక్కి పెట్టుకున్న ఆ రాయి అయినా పడిపోతుంది. అంటే భౌతిక పదార్థజాతమైనటువంటి ఒక వస్తువు పరమాత్మ కాడు. కానీ మన యొక్క బుద్ధి యొక్క స్థాయికి తగ్గట్టుగా ఆ వ్యాసుడు ఆ రోజు ఆ సత్యాన్ని ఒక రూపంతో కూడా అనుసంధానం చేసి మనల్ని సాధన చేయమని అలవాటు చేశాడు ఆయన. అందుకనే వ్యాస బుద్ధి విశాలం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్ర నేత్ర ఏనత్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. అంటే ఆయన యొక్క ఇది నేత్రం ఎలా ఉంటుందని అంటే అరవింద పత్ర నేత్ర అన్నారు. అంటే అరవింద పత్ర నేత్రం అంటే తామరాకు ఎలాగైతే ఎంత దీర్ఘంగా ఉంటుందో, ఎంత విస్తారంగా వెడల్పుగా ఉంటుందో అలా ఉంటుంది. అంతేకాదు తామరాకు అనే దానికి ఇంకొక అర్థం ఏంటంటే చూసే చూపు కూడా ఇట్ డజంట్ టెయింట్, అన్టెయింటెడ్ విజన్ ఉంటుంది. అంటే తామరాకు నీటిలో ఉంటుంది కానీ నీటిని అంటించుకోకుండా ఉంటుంది. అలాగనే అతని తామరాకు పత్రాలతో కూడుకున్నటువంటి నేత్రములనంటే అతను ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పటికీ కూడా ప్రాపంచిక స్పర్శ ఈ కంటికి పడకుండా పరమాత్మ దర్శనమే పొందుతూ ఉంటాడనమాట. అరవింద పత్ర నేత్ర అంటే సత్యాన్ని దర్శిస్తూ ఉంటాడు ఈ ప్రకృతిలో కూడా. కాబట్టి అతను ఏనత్వయా భారత తైల పూర్ణ, భారతం అనేటువంటి తైలాన్ని ప్రమిదలో పోశాడట. ఓ ప్రమిదలో మహాభారతం అనే తైలం పోశాడు. పోసి దీపాన్ని వెలిగించాడు. ఏమిటి? గీత అనే జ్యోతిని వెలిగించాడు ఆయన. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గీత అనే దీపం వెలగాలి అని అంటే భారతం అనే తైలం కావాలి. అంటే తైలమే అది. జ్యోతి ఏమిటి? గీత. ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప, ప్రజ్వాలిత జ్ఞానమయ గీత. ఆ భారతం అనే నూనెని ప్రమిదలో పోసి వేదవ్యాస మహర్షి అరవింద పత్ర నేత్రుడై భారతాన్ని మొత్తం చూశాడు. ఈ కథ, ఈ ఘట్టాలు ఇవన్నీ కాదు ప్రధానం, సాక్షాత్తు నారాయణుడే వ్యక్తం చేసినటువంటి గీత, సుగీత కర్తవ్య. ఇది కావాలి మానవ జాతికి, ఇదే దిశానిర్దేశం అవ్వాలని గీత అనే జ్యోతిని వెలిగించాడు ఆయన. కాబట్టి అటువంటి వ్యాసుడు దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఎవరైతే ఈ ముగ్గురిని స్మరించామో, ఎవరైతే ఈ ముగ్గురిని ప్రాతస్మరణీయులుగా నారాయణుణ్ణి, నరోత్తముడైనటువంటి అర్జునుణ్ణి, పార్థుణ్ణి, వ్యాసుణ్ణి మనం స్మరిస్తే నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడైనా నిజంగా ఒక చిత్రపటం చేయగలిగితే శ్రీకృష్ణార్జునులు ఉన్నటువంటి చిత్రపటంతో పాటు వ్యాసుడు కూడా ఉండాలి. ఆయన లేకపోతే గీత లేదు. కృష్ణుడికి అర్జునుడికి జరిగిపోయింది, అయిపోయింది. కానీ మనం ఈరోజు చెప్పుకుంటున్నాం, మనం ఉద్ధరింపబడుతున్నాం, మనం తరిస్తున్నాము అని అంటే వ్యాసుడి వల్లే. కాబట్టి ఆ వ్యాసో నారాయణో హరిహి. అటువంటి వ్యాసుడు, అటువంటి కృష్ణుడు, అటువంటి నరోత్తముడు. చూడండి ఇక్కడ 3 క్యారెక్టర్స్ చెప్పారు. ఒకడు గురు, ఒకడు దైవం, ఇంకొకడు శిష్యుడు. శిష్యుడెవరు? శ్రోత అర్జునుడు, ఉత్తమాధికారి.
వాడికి బోధించింది ఎవరు? పరమాత్మ, నారాయణుడు. ఇంకా నారాయణుడి కంటే గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉంటారా? ఇంకా అంతకు మించి బెటర్ చేయగలిగినాడు ఎవడు లేడు. కాబట్టి బోధకుడు నారాయణుడు, శ్రోత ఉత్తమాధికారి అర్జునుడు. ఇక్కడ దాని రెండు విని మనకు గ్రంథ రూపంలో బయటికి తీసుకొచ్చినటువంటి గురువు ఎవరు? వ్యాసుడు. బాగా చూడండి, 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు. ఏంటనంటే, వ్యాసుణ్ణి నేనే, అర్జునుణ్ణి నేనే అంటాడు. పాండవానాం ధనంజయ. అలాగనే వ్యాసుణ్ణి నేనే అంటాడు. అంటే నారాయణుడే అర్జునుడిగా, నరోత్తముడిగా ఆవిర్భవించాడు. గురు శిష్య సంవాదం మన సాంప్రదాయాన్ని నిలిపాడు. ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ అవిచ్ఛిన్నం కాకుండా వ్యాసుడి రూపంలో కూడా తనే ఆవిర్భవించి ఆ సాంప్రదాయాన్ని స్వీకరించి మనందరి దగ్గరికి తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్నే దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరులు అంటారు, ఈశ్వర గురు ఆత్మా ఇతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అంటారు. అంటే భగవంతుడు, నేను ఒక శిష్యుణ్ణి, సాధకుణ్ణి, నాకు మార్గదర్శకుడు గురువు. చూడండి, గురువు ఎవరై ఉండాలి? ఆ పరమాత్మ తత్వాన్ని సొంతం చేసుకున్నటువంటి మరో పరమాత్మ అయి ఉండాలి. మరో పరమాత్మ కాదు, పరమాత్మగానే ఉండాలి. కాబట్టి ఈశ్వరుడికి గురువుకి తేడా లేదు. అందుకనే ఈశ్వరుడు గురువు వేరు కాదు. కాబట్టే గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి గురువు వేరు, దైవం వేరు కాదు, దేవుడే గురువు. అంతే, దట్స్ ఇట్. బికాజ్ ఆ గురువు తన సాధనతో, తన సాంప్రదాయంతో ఆ పరమాత్మ తత్వాన్ని ఆవిష్కరించుకొని సదా ఆ సచ్చిదానంద ఘనరూపమైనటువంటి పరమాత్మ అనుభవంలో నిమగ్నమై ఉన్నటువంటి శాంత స్వరూపం గురువు. కాబట్టి ఆయన భగవంతుడి కంటే వేరు కాదు. ఇప్పుడు నేను ఆయన్ని సమీపించాను, ఆయన దగ్గర నేను వింటున్నాను, ఆయన దగ్గర నేను శ్రవణం చేస్తున్నాను. నా సంస్కారాన్ని మార్చుకుంటూ నా స్థాయి పెరిగిందనుకోండి, నా స్థాయిని పెంచుతూ పెంచుతూ గురువు ఏ స్థాయికి తీసుకెళ్తాడంటే తన స్థితికి తీసుకెళ్ళిపోతాడు. తానే నేనని ప్రతిపాదన చేసి చూపిస్తాడు. తత్ త్వమసి, ఆ మహావాక్యం ఎప్పుడైతే రూఢి అయిందో, నాలో కూడా ఆ పరమాత్మ చైతన్య అనుభూతి ఎప్పుడైతే మిగిలిపోయిందో, కలిగిందో, ఆ స్థితిలో నేను భగవంతుడి కంటే వేరు కాను, గురువు భగవంతుడి కంటే వేరు కాడు, భగవంతుడు మాకంటే వేరు కాదు. కాబట్టి ఇప్పుడు భగవంతుడే గురువు, భగవంతుడే భగవంతుడు, భగవంతుడే శిష్యుడు, అన్నీ తానై ప్రకాశిస్తూ ఉన్నాడు. సర్వము తానై ప్రకాశిస్తూ ఉన్నాడు. బాగా చూడండి. అందుకనే శంకరులు అంటారు, ఒక స్థాయిలో సాధకుడు గురువును ఆశ్రయించి సాధన పొందుతూ, సాధన చేస్తూ సిద్ధుడై ఒక స్థితిని పొందిన తర్వాత ఆ స్థితిలో నా గురుహు నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం అంటారు. అంటే ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత గురువు అనేవాడు ఉండడు, శిష్యుడు అనేవాడు ఉండడు. శిష్యుడు పడిపోయాడు, గురువు పడిపోయాడు, మిగిలిపోయింది ఏంటి? తత్వమే మిగిలింది. ఆ తత్వమే ఈశ్వరుడు, ఆ తత్వమే గురువు, ఆ తత్వమే శిష్యుడు కూడా. ఏకతత్వమై ఉంది. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రమిదిలో దీపం ఉంది, ఇంకో ప్రమిదిలో ఒత్తి వేశారు, నూనె వేస్తున్నారు, అది వెలగట్లేదు, కొత్తది, ఫ్రెష్ది. ఇప్పుడు ఈ ప్రమిద, వెలిగే ప్రమిదని తీసుకొచ్చి ఈ ఫ్రెష్గా ఉన్నటువంటి దానికి అంటించారు, ముట్టించారు. ఇది అంటుకుంది, ఇది వెలగడం మొదలుపెట్టింది. బాగా చూడండి. ఇప్పుడు 2 ప్రమిదలు పెట్టి మనం బయటికి వెళ్ళాం. ఒక అరగంట తర్వాత వచ్చాం. వెలిగించిన ప్రమిద ఏది, వెలగబడిన ప్రమిద ఏది మనం గుర్తించలేం. ఎందుకని? ఇది వెలిగించింది, అంటే ప్రమిదల్ని గుర్తించొచ్చేమో, కానీ ఆ దీపంలో ఇది వెలిగించిన దీపం, ఇది వెలగబడే దీపం లేదు. ప్రమిదకు భేదం ఉండొచ్చేమో, కానీ జ్యోతిలో ఆ భేదం లేదు, ఆ దీపానికి ఆ భేదం లేదు. అర్థమైందా? కాబట్టి దీపం ఏకం, అఖండం. అందుకనే చూడండి, 2 ప్రమిదల్ని కలిపితే గ్యాప్ ఉంటుంది, ఇంకా 2 ప్రమిదలుగా గుర్తించవచ్చు. అర్థమైందా? కానీ ఈ 2 దీపాలని మనం ఒత్తుల్ని రెండింటిని ఇలా కలిపేశామనుకోండి, ఏక దీపమే వెలిగిందనుకోండి, మీరు బాగా గుర్తించండి, 2 ఒత్తుల్ని కలిపితే దీపము 2 దీపాలుగా వెలగదు. అలాగనే బయటికి గురువు వేరుగా, శిష్యుడు వేరుగా, ఉపాధులు 2 వేరుగా ఉండొచ్చు, కానీ లోపల పొందినటువంటి జ్ఞానము ఆ తత్వస్థితిలో 2 ఒకటై ఉంది. కాబట్టి ఇక్కడ నారాయణుడు పరమాత్ముడే, అర్జునుడు పరమాత్ముడే, వ్యాసుడు పరమాత్ముడే, ముగ్గురు పరమాత్ముళ్ళే. ఆ రూపంతో ఒక సాధకుడు ఈ భగవద్గీతను ప్రారంభిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, ఎలా సాగుతుందో మనం చూస్తాం. నాతో చెప్పండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
శ్రీమద్భగవద్గీతా అథ ప్రథమోऽధ్యాయः అర్జున విషాద యోగः ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మొదటి అధ్యాయం ప్రారంభమవుతుంది. దీంట్లో మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచ. భగవద్గీతలో ఉవాచ ఉవాచ అని వస్తుంది. అంటే ఉవాచ అనే దానికి అర్జున ఉవాచ అని వస్తుంది, ధృతరాష్ట్ర ఉవాచ అని వస్తుంది. ఈ భగవద్గీతలో అడిగేవాళ్ళిద్దరూ చెప్పేవాళ్ళిద్దరు. ధృతరాష్ట్రుడు అడుగుతుంటాడు, సంజయుడు చెప్తుంటాడు. అక్కడ అర్జునుడు అడుగుతుంటాడు, కృష్ణుడు చెప్తుంటాడు. కానీ నలుగురు కూడా ఉవాచలే. అడగడము ఉవాచ, చెప్పడము ఉవాచ. అర్థమైందా? అంటే అడగడాన్ని చెప్పడాన్ని కూడా ఉవాచగానే చెప్పారు. అంటే 4 ఉవాచ అని అంటే అర్థం ఏంటంటే అడగడము చెప్పడము అనేటువంటిది ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో ఒక భాగం అడగడం, ఒక భాగం చెప్పడం. కానీ ఓవరాల్ కాన్సెప్ట్లో జ్ఞానం, దాంట్లో ఇంకా అడగడాలు చెప్పడాలు ఉండదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రధానమైన అంశం ఏంటంటే అడగడానికి పృష్టః ధృతరాష్ట్ర ఉవాచ అది చెప్పొచ్చు, శ్రీ భగవాన్ ఉక్తః అని చెప్పొచ్చు. కానీ ఉవాచ అని చెప్పక్కర్లేదు. బాగా చూడండి. అంటే రెండిటికీ ఒకే పదం వాడారు అని అంటే ఇది ఒక జ్ఞానం. దాన్ని విభజించొద్దు. అడిగేవాడు, ప్రశ్నించేవాడు, లేకపోతే పృచ్ఛకుడు, లేకపోతే దాన్ని తెలియచెప్పేవాడు అనేటువంటి భేదం లేదు. ఇది ఒక జ్ఞానం, దీంట్లో భేదం లేదు. ఆ జ్ఞానాన్ని నా బుర్రలోనే గుర్తుపెట్టుకోండి. నాకే ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్కి సంశయం కలిగినప్పుడు దానికి సమాధానం నా బుద్ధిలోనే ఒక్కోసారి కలుగుతుంది. ఇప్పుడు ఓవరాల్గా దాన్ని చూస్తే అనుమానము నాకే కలిగింది, అనుమాన నివృత్తి కలిగి జ్ఞానము నాకే కలిగింది. ఇప్పుడు రెండిటికి కర్త ఎవరు? నేనే. లోపల అనుమానం కలిగింది నాకే, సంశయ నివృత్తి కలిగింది నాకే. రెండిటికి కర్త నేనే. కాబట్టి అడిగినప్పుడు ఒకలాగా, సమాధానం వచ్చినప్పుడు ఒకలాగా నేను లేను. రెండిటికి కర్త నేనే. అలాగనే భగవద్గీత సమస్తము కూడా సమగ్రమైనటువంటి శాస్త్రం. దీంట్లో అడిగినవాడు ఒకలా, చెప్పినవాడు ఒకలా అనేటువంటి భేదాన్ని చూపించకుండా సమగ్రమైన శాస్త్రం. కాబట్టి ఇది కంప్లీట్ బాడీ ఆఫ్ నాలెడ్జ్. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందడానికి ఒక ప్రక్రియ ఏంటి? ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం, ఒక ప్రక్రియ. అంతేగాని ఇది వన్ సైడ్ కాదు. ఇది ప్రశ్న సమాధానం అలా వెళుతుంది ఇది. కాబట్టి ఇక్కడ ప్రశ్నించేవాడు జ్ఞానానికి భాగమే, ఆ ప్రశ్నకు సమాధానం అందించినవాడు జ్ఞానానికి భాగమే. కాబట్టి ఇక్కడ అడిగింది ఎవరు? మొట్టమొదట ధృతరాష్ట్ర ఉవాచ. బాగా చూడండి. ధృతరాష్ట్రుడు చెప్పాడనమాట. ధృతరాష్ట్రుడు ఏమని అడిగాడు ప్రశ్న? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. అలా ప్రశ్నను తీసుకోండి. అసలు ఈ ప్రశ్న గురించి ఇందోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ అని ఒక ఆవిడ, చాలా తపస్సంపన్నురాలు, సాధ్వి మహారాణి ఆవిడ. ఆవిడ దగ్గరికి ఒక పండితుడు వెళ్ళి, గురువు వెళ్ళి రోజు గీత అది చెప్పాలని అన్నీ వినింది ఆవిడ. భాగవతం అది ఇది వినింది. భగవద్గీత వినాలని ఆవిడ ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళ గురువు గారు మొదలు పెట్టారట. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనగానే ఈవిడ ఆపమనింది. ఏమంటే ఒక్కసారి ఆగండి అనింది. ఏమిటమ్మా అనింది. భగవద్గీత చాలా అద్భుతంగా ప్రారంభమైంది, చాలా గొప్పగా పూర్తి అయిపోయింది అనుకుంటున్నాను అని ఆవిడ. అంటే ఎలా పూర్తి అయిపోయిందమ్మా అని. ఇదిగో ఈ ఒక్క వాక్యం చాలు. ఏమిటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ఈ రెండు శబ్దాల్లో ఒకటిగా వినపడే శబ్దం ఏంటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే క్షేత్రే క్షేత్రే. ఈ రెండింటిని కలపండి, క్షేత్రే క్షేత్రే. ఇప్పుడు మిగిలిన దాన్ని కలిపేయండి, ధర్మం కురు. అంటే నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ క్షేత్రంలో ఉన్నా నీ ధర్మాన్ని విడిచిపెట్టకుండా నిలబడు. దట్స్ ఇట్, దట్ ఈస్ గీత. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. నీ ధర్మం ఏంటో, నువ్వు పొందవలసింది ఏమిటో, నువ్వు ఆచరించవలసింది ఏంటో, నీ ధర్మం ఏంటో దాన్ని బాగా తెలుసుకుని క్షేత్రే క్షేత్రే ధర్మం కురు
అయిపోయింది.